ఎప్పుడైతే ఈ త్రికూట పర్వతంలో ఈ నగరాజు గజరాజు అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడో, అతని ఆత్మలో భక్తి నశించిందని బాధపడుతున్నప్పటికీ అతనిలో ఉన్న అంతరాత్మ ప్రేరణ ఈ ఇంద్రద్యుమ్నుడు తన గజరూపాన్ని చూసుకొని బాధపడుతూ ఉంటే, అప్పుడు అతనికి తెలిసింది తానున్నటువంటి ప్రదేశం త్రికూటమని. అక్కడికి అనేక స్వరాలు వినబడుతూ ఉన్నాయి, ఆ యొక్క ప్రాంతమంతా కూడా. అప్పుడు ఆయన హృదయంలో ఆయన అంతరాత్మ ఈ విధంగా చెప్తుంది, నీవు ఈ యొక్క అగస్త్యుని శాపం వల్ల భక్తిని కోల్పోయావు అనుకుంటున్నావు. కోల్పోలేదు, నీవు ఏమాత్రం భక్తిని కోల్పోలేదు నాయన. నీకిప్పుడు అద్భుతమైనటువంటి ఆ జ్ఞాపక శక్తి వస్తూ ఉంది. నీ భక్తి మళ్ళా నీలోనే ఉంది. ఆ భక్తిని అలా కొనసాగించు. శ్రీహరి భక్తిని అలాగే ఉంచు. నిరంతరం ధ్యానించు, తపించు. ఆయన కరుణ నీకు కలుగుతుంది అని అంతరాత్మలో ఆయనకు ఒక ఉద్బోధ జరిగింది. అప్పుడు వెంటనే సంతృప్తి చెందాడు. ఓహో, మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు తన చెంతకు పిలుచుకునేందుకు తనకు ఆ ఆనందాన్ని ఇచ్చాడా అని ఆ గజరాజు అక్కడ నివసిస్తున్నాడు ఆ పర్వతాల్లో. ఆ త్రికూట పర్వతాలు అనేక మంది ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా. అందులో గంధర్వులు, అదేవిధంగా అప్సరసలు, ఇలా అనేక దేవతలు ఉన్నారు అక్కడ. అంత దేవతలు నివసిస్తున్నటువంటి ప్రదేశం. వీళ్ళందరూ కూడా ఈ యొక్క పర్వతంలో ఉన్నటువంటి అందాలు అంతా ఇంత అని చెప్పలేము. అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతాలన్నీ కూడా ఈ యొక్క క్షీరసాగరం యొక్క మధ్య భాగంలో ఉంది ఆ పర్వతాలన్నీ. అంటే మీ క్షీరసాగరం శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న ఆ యొక్క పాల సముద్రము క్షీరసాగరముకి 10,000 యోజనాల దూరంలో ఉంది అది. అయినా కానీ దాని చుట్టూ కూడా ఈ యొక్క క్షీరసాగరం ఉంది. ఈ క్షీరసాగరంలో అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతాల మధ్యలో అక్కడక్కడ భూమి అంతా కూడా బల్లపరుపుగా ఉండి ఉన్నతమైనటువంటి గడ్డి మొక్కలు ఎత్తుగా ఏపుగా బాగా పెరిగి పచ్చటి రత్న కంబళ్ళు కప్పినట్లు కప్పబడి ఉంది అని వర్ణిస్తారు మన వ్యాస భగవానుల వారు. ఆ పచ్చటి రత్న కంబళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. అక్కడ అనేక జలాశయాలు కూడా ఉన్నాయి. ఆ అనేక జలాశయాల్లో కూడా ఒక పవిత్రమైన జల సంపద ఉన్నట్లు ఉంటుంది అక్కడ. ఆ జలాశయాలు చిన్న చిన్న జలాశయాలు, మన మానస సరోవరం ఉంది కదా, అలాంటి అద్భుతమైనటువంటి సరోవరాలు ఉన్నాయి. ఆ సరోవరాలకి ఎవరెవరు వస్తారంటే గంధర్వ కన్యలు, అప్సరస కన్యలు, అప్సరసలు అందరూ కూడా వాళ్ళ యొక్క దివ్య దేహాలను తీసుకొని వచ్చి ఆ యొక్క జలాశయాల్లో జలక్రీడలు ఆడుతారట, స్నానం చేస్తూ ఉంటారు. ఈ స్నానం చేస్తున్నప్పుడు వారి శరీరాల నుండి సుగంధ పరిమళాలు వెదజల్లబడుతుంది. అంటే మామూలుగా మనం స్నానం చేస్తే మురికి వస్తుంది, మురికి అంతా కూడా పోతూ ఉంటుంది. కానీ దేవతా స్త్రీలు కదా వాళ్ళు, దేవతా మూర్తులు కనుక, దైవాంశ సంభూతులు కనుక వాళ్ళంతా కూడా ఆ స్త్రీలు చాలా పవిత్రులు, పరమ పావనులై పరమాత్మను సేవించుకునేవాళ్ళు. ఆ జలాశయాల్లో ఆ జలక్రియలు ఆడేటప్పుడు వాళ్ళ శరీరానికి తగిలినటువంటి ఆ యొక్క స్పర్శ జలము చాలా పవిత్రంగా, చాలా నిర్మలంగా, తేటగా ఉంటుంది. ఏమాత్రం మలినం అనేది ఉండదు ఆ జలాశయాలు. అంత అద్భుతంగా ఉంటాయి ఆ జలాశయాలన్నీ కూడా. అవన్నీ చూడడానికి చాలా మనోహరంగా ఉన్నాయి. ఆ దృశ్యాలంతా చూస్తున్న గజేంద్రుడికి చాలా ఆనందోత్సాహాలు ఉన్నాయి. ఈ జలాశయాలు చేస్తున్నటువంటి ఈ స్నానం చేస్తున్నటువంటి స్త్రీల నుంచి వచ్చే పరిమళాలు నలుదిక్కుల 10 యోజనాల దూరం వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ సుగంధాలు, ఆ పరిమళాలకు సాగరంలో ఉండేటువంటి అనేక జీవరాశులు, పాల సముద్రంలో ఉన్నటువంటి అనేక జీవరాశులన్నీ కూడా ఆ పరిమళాలను స్వీకరించి అవి ఆనందిస్తూ ఉంటాయంట. ఇలా పర్వతాలలో అనేక విధాలంటే మహిమ కలిగినటువంటి మూలికాలతో కూడినటువంటి అనేక మొక్కలు ఉన్నాయి. అందులో రత్నాలు, వజ్రాలు, మరకత మాణిక్యాలు, ఇలా ఎన్నో అనేక రత్నాలు కూడా ఉన్నాయి అక్కడ. ఈ రత్నం అన్నీ కూడా సకల సంపదలతో, సకల ఐశ్వర్యంతో
అక్కడ అవన్నీ సామాన్యంగా పడి ఉంటాయి. మనకు ఐశ్వర్యం అనిపించేది అక్కడ సర్వసాధారణం. మనకు ఇక్కడ రాళ్ళు, కొండలు, గుట్టలు ఎట్లా ఉంటాయో అవన్నీ చూసి మనం రాళ్ళు, కొండలు, గుట్టలు అనుకుంటాం. సరే దగ్గర మీద ఒక చిన్న వజ్రము రాయో దొరికిందంటే అబ్బా ఎతికి ఒక చిన్న వజ్రాన్ని పట్టుకున్నాను, ఒక ముత్యాన్ని పట్టుకున్నాను. సముద్రంలో పోయాను, ఎతికాను, ఒక ముత్యం వచ్చింది. ముత్యపు చెప్పుల నుంచి ముత్యం వచ్చింది అని ఆనందపడిపోతాం. కానీ అక్కడ అలాంటివన్నీ రాళ్ళు రప్పల్లాగా అక్కడ తలతలా మెరుస్తూ, మిలమిలా మెరుస్తూ, రంగురంగుల కాంతులు వెదజల్లుతూ ఈ యొక్క విశ్వంలోనికి ఆ కాంతి రేఖలన్నీ కూడా విరజిమ్మబడుతూ ఉంటాయి. మహాత్మ నారాయణుడు శయనించి ఉన్న ఆ పాల సముద్రంలో ఆదిశేషుని మీద ఆయన శయనించి ఉంటే ఇవన్నీ ఆయన సేవలు చేయడానికి ఇంతమంది దేవతలు అక్కడ విద్యాధరులైతే ఏమి, యుగధరులైతే ఏమి, ఇంకా అనేక మంది అటవాళ్ళు జలకాలాడి స్నానం చేసి నిత్యం వచ్చి అల్లంత దూరం నుండి పరమాత్ముని పాదాలను చూస్తూ దర్శనం చేసుకుని ఆనందిస్తుంటారంట, పరవశిస్తూ ఉంటారంట. పరమాత్ముని పాదాలు మాత్రమే వాళ్ళు చూడరు, అంతేకాని ఆయన యొక్క ఆదిశేషుడు మొత్తం కప్పేసి ఉంటాడు. విన్నపాలు వినవలే వింత వింతలు వనగపు దోమ తెర పైకెత్తవేలయ్య. విన్నపాలు వినవలే వింత వింతలు వనగపు దోమ తెర పైకెత్తవేలయ్య వెంకటేశ అన్నమాచార్యుడు అంటారు. ఈ దేవతలంతా వచ్చి ఆయన దర్శనం కోసం నిలబడుకున్నారు. అయ్యా వాళ్ళు ఏవో వినిపించుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ గానామృతాన్ని, వాళ్ళ మృదుమైన వాద్యాలని మిమ్మల్ని ఆనందింపచేయాలనుకుంటున్నారు. ఆ పన్నగపు దోమతెర పైకెత్తు స్వామి. పన్నగపు దోమతెర అంటే ఏంటి? పాము, ప్రతి సర్పం కూడా, ముఖ్యంగా నాగ సర్పాలు, అక్కడ నాగరాజులు కూడా నివసిస్తూ ఉన్నారు. ఆ త్రికూటంలో నాగేంద్రులు, నాగలోక అంతా కూడా అక్కడే ఉన్నాయి. ఈ నగరాజు అక్కడ ఉన్నాడు కనుక ఈ యొక్క పాము ముఖ్యంగా నాగుపాములు ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి పైన చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మం ధరిస్తూ ఉంటుంది. దాన్ని కుబుసం విడవడం అంటాం. మనం కూడా పసిబిడ్డలు చూసుంటాము. పురుట్లో పుట్టిన తర్వాత వాళ్ళు ఒక 2 నెలలు, 2 నెలల వరకు పై చర్మం లేచిపోతూ ఉండి కొత్త చర్మం వస్తూ ఉంటుంది బిడ్డలకి, పసిబిడ్డలకి. ఈ విధంగా ఇది మనకు తెలిసినటువంటి సత్యం. అక్కడి పాము కూడా మనం చూస్తూ ఉంటాం. అక్కడక్కడ పాము కుబుసాలు కనబడుతూ ఉంటాయి. కుబుసం అంటే ఏమిటి? అది విడిచిపెట్టి పాత శరీరాన్ని కొత్త శరీరం ధరించి ఉంటుంది. కనుక ఇటువంటి సర్పాల యొక్క కుబుసాలన్నీ కలిస్తే ఆయనకు దోమతెరగా మారిందంట. ఆదిశేషుడు విడిచినటువంటి ఆ కుబుసము ఆయన యొక్క దోమతెర కప్పెట్టాడు ఆదిశేషుడు. అంతే కదా, ప్రభు రక్షణలో, ప్రభు సేవలో, ప్రభు యొక్క సంతోషపరచడానికి సేవకుడు ఏం చేయాలో అన్నీ చేస్తూనే ఉంటాడు, గమ్మని ఉండడు. నా మీద పడుకున్నాడు కదా ఆయన లోకంలో ఆయన ఉంటాడు, నా లోకంలో నేను ఉంటానని ఆదిశేషుడు అనుకోడు. గరుత్మంతుడు అందరి దూరం ఎప్పుడు నిలబడుకొని సిద్ధంగా ఉంటాడు. స్వామికి ఎప్పుడు ఎవరు పిలుస్తారు, ఏ భక్తుడు పిలుస్తాడో, ఎవరు రమ్మంటారో తెలియదు. వెంటనే ఆయన లెయ్యి అంటాడు. గరుత్మంతుడు సిద్ధంగా ఉండాలి. లేకపోతే గరుత్మంతుడికి అయ్యో స్వామికి నీ సేవ చేయలేకపోయినా ఆయన బాధ, ఆయన మనసులో బాధపడవచ్చు. అందుకని ఆయన స్వామి ఎప్పుడు ఏమి కోరుకుంటాడో, ఎప్పుడు ఎవరు ఏ భక్తుని కాపాడతారో, భక్తులను కాపాడతారో అనేసి సిద్ధంగా ఉంటాడు. అల్లంత దూరాన ఎవరు? ఆయనకు వాహనమైనటువంటి గరుత్మంతుడు. మహోన్నతమైనటువంటి జ్ఞానాలు, జ్ఞానసాగరాలు ఈ యొక్క క్షీరసాగరుడు తనలో నిక్షిప్తం చేసుకొని ఉన్నాడు. అందుకే ఆయన తన కూతుర్ని ఇచ్చి స్వామికి పెళ్లి చేశాడు. క్షీరసాగరం నుండి వచ్చినటువంటి లక్ష్మీదేవి ఆయనకు భార్య అయింది. కృష్ణం వందే జగద్గురు.